జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడానికి చూడటం హాస్యాస్పదమన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు. అధికార పార్టీ నేతలు, అధికారులు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం అందుతుందన్నారు. అధికార యంత్రాంగానే రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పలు కారణాలు చూపిస్తూ అధికారులు హెలీప్యాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనుమతులు నిరాకరించడంతో జనసేన పార్టీ నేత ఆల్టర్నేట్ చూస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ ఉమ్మడి అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. సార్, ఏంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనకు ఎటువంటి అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఎందుకు? ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ తుకలక్క పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, ఇటు ఒకవైపు పోలీస్ యంత్రాంగాన్ని, ఒకవైపు ఐఏఎస్లని, ఐపీఎస్లని, అదేవిధంగా అందరినీ ఆర్ఎన్బి కానివ్వండి అందరు అధికారులను కూడా గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు భయపెట్టి మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ రోజున ఒక ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఏదైతే మీటింగ్లు పెట్టి ఎలక్షన్ సమయం ఇదే 2019కు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇదే రకమైనటువంటి పరిస్థితి కల్పిస్తే మరి వీధుల్లో తిరిగి నెత్తుల మీద చేతులేసి నిమిరి యేసుప్రభులాగా ముద్దులు పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు పెట్టుకోవడానికి వెళ్తే విష్ణు కాలేజీలో ఎప్పుడు కూడా ఏ నాయకులు వచ్చినా కానీ, ఏ యొక్క రాజకీయ నాయకులు వచ్చినా, ప్రముఖులు వచ్చినా కానీ అక్కడ దిగేటువంటి ఒక సాంప్రదాయం, సిస్టమ్ ఉంది. కానీ ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆర్ఎన్బి అధికారులను పంపించి ఇక్కడ చుట్టూ బిల్డింగ్స్ వచ్చినాయని, ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఈరోజు ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి కానీ చాలా స్మూత్గా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఆర్ఎన్బి అధికారులు పెట్టి ఇక్కడ ల్యాండ్ అవడానికి ప్రాబ్లం ఉంది, మీకు పర్మిషన్స్ లేవని చెప్పేసి ఆ సమీక్ష సమావేశాలను అడ్డుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వాళ్ళకి తడిచిపోయేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏదో సింహం సింగల్గా వస్తుందంటే ఇది ఎదర నాయకులు మీటింగ్లు పెట్టకుండా ఆపుకొని భయపడి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుండేటువంటి నాయకుడిని సింహం సింగల్గా వస్తుందని కొన్ని ఊరకుక్కలు బొరుగుతూ ఉన్నాయి. అది సింహం కాదు, ఊరకుక్క మాత్రమే అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదే ఫస్ట్ కాదు. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి ఏదో పాకిస్తాన్ నుంచి పర్మిషన్ రావాలన్నట్లుగా అక్కడ కూడా ఆ రోజు హెలికాప్టర్ ఆఫ్ చేశారు. అదేవిధంగా రోడ్డు మార్గంలో వస్తే కూడా బార్డర్లో ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఒకనాడు తెలంగాణ రావాలంటే ఏసా కావాలని ఆ రోజున తెలంగాణ లీడర్లను అడిగారు. మరి తన బాబు అడిగినటువంటి పదాలు ఈరోజు మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రికి ఎక్కడా కూడా గుర్తుండట్లా. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గంలో వచ్చిన భయమే, ఆకాశంలో హెలికాప్టర్ ద్వారా వచ్చిన భయమే, ఎక్కడ ఒక నోరెప్పి ప్రెస్ మీట్ పెట్టినా కానీ భయమే. ఇట్లాంటి దద్దమ్మలు, పనికిమాల దద్దమ్మలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం అనేది సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. ఈ రోజున అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఈ రోజున తిరుపతి బై ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో ఏదైతే జరిగిందో ఓట్లు తారుమారు కానీ, దొంగ ఓట్లు సృష్టించడం కానీ, ఐడెంటిటీ కార్డులు ఇవ్వటం కానీ, 4-5 జిల్లాల నుంచి బస్సులతో తీసుకొచ్చి ఓట్లు వేయించినటువంటి పరిస్థితి కానీ, దాంట్లో దాదాపు 5 అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మహానుభావుడు ఆ తండ్రిని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు ఆ రోజున దోచినప్పుడు దానికి సహకరించినటువంటి మైనింగ్ సెక్షన్లో కానీ అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది ఈ రోజున కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కానీ అధికారులంతా కూడా గత రాజశేఖర రెడ్డి గారి దాంట్లో అధికారులు ఎంత బలయ్యారో, నిన్నగాక మొన్న తిరుపతిలో మరి అధికారులు, పోలీస్ అధికారులు సస్పెండ్ చేసినటువంటి, ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆర్ఎన్బి అధికారులు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఎందుకని మీరు అట్లా భావిస్తున్నారు? నిజంగానే అక్కడ గ్రౌండ్ చుట్టూ భవనాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ క్షేమం కోసం అధికారులు వద్దంటున్నారేమో అట్లా అనుకోవచ్చు కదా. ఆ రకమైనటువంటి భావన కానీ అధికారుల్లో కానీ, ఈ పరిపాలించేటువంటి తుకలక్క ముఖ్యమంత్రి దగ్గర కానీ అట్లాంటి భావన ఉంటే మేము ఆ రకంగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే చాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా వారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. రేపొద్దున మాకు డిపాజిట్లు ఎక్కడా కూడా 175 అన్నాం కదా, 175లో డిపాజిట్లు రాకుండా పోతామన్నటువంటి భయం, ఆందోళన
ఏదైతే ఈ రోజున లక్షల కోట్ల రూపాయలు ఈ 57 నెలలు, ఈ 5 సంవత్సరాల్లో మొత్తం దోచేసామో, ఇసుక రూపంలో, లిక్కర్ రూపంలో, మైనింగ్ రూపంలో, గ్రానైట్ రూపంలో అనేక రకాలుగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల సంపదని మింగేసామో, అవన్నీ కూడా రేపొద్దున ప్రభుత్వం పోతే మళ్ళీ ఇంకొక 16 నెలల్లో, 16 సంవత్సరాల్లో జైల్లో పోవాల్సి వస్తుంది అనేటువంటి భయంతో ఈ రోజున ఈ ముఖ్యమంత్రి ఏ నాయకుడి మీటింగ్ పెట్టుకున్నా, అది పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా వాళ్ళకి ఆందోళన ఎక్కువ, జనం వచ్చేస్తూ ఉన్నారు. మేమేమో 500 బిర్యానీ ప్యాకెట్, మందు ప్యాకెట్లు ఇచ్చి తీసుకొచ్చినా కానీ మా మీటింగ్ వస్తే నేను వచ్చి మాట్లాడంగానే పోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా కానీ జనం కాపులా కాసి కూర్చుంటున్నారు అనేటువంటి ఆందోళన అనేది ముఖ్యమంత్రికి ఫేవర్ అనేది వచ్చింది. అందుకనికే మీకు అర్థమై ఉంటుంది, ఈ మామూలుగా సమావేశాలకు వస్తున్న పవన్ కళ్యాణ్నే అడ్డుకుంటున్నారు అధికారులు అన్నారు. ఎన్నికల ప్రచారం ఉంది ముందు, మరి ఏంటి జనసేన పార్టీ ప్రణాళిక ఏ విధంగా ఉండిపోతుంది? అప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉండే అవకాశం ఉండొచ్చు కూడా మేబీ. మేము మొన్న మీటింగ్లో కూడా చెప్పాం, రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో పోలింగ్ బూతుల దగ్గర కూడా అనేకమైనటువంటి అరాజకీయాలు సృష్టిస్తానికి ఈ రోజున, ఎందుకంటే బాంబులు, పట్టాకత్తులు, అనేక నేపథ్యం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ రేపొద్దున దానికి అన్నింటికి కూడా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఎదుర్కొనడానికి పోలింగ్ బూత్ల దగ్గర జనసేన పార్టీ ఉంటుంది, మనం ఏం చేయలేము, ఎదుర్కోలేము అనేటువంటి ఒక భయంతోనే ఇప్పటి నుంచే నాయకులు నిర్వహించాలి. నాయకులు ఒక మీటింగులు జరగకుండా చూడాలి. నాయకులు మీటింగ్ జరిగితే ప్రజలు చైతన్యవంతులు అవుతారు, తిరగబడతారు, మమ్మల్ని చొక్కాపుచ్చుకొని మమ్మల్ని పోలింగ్ బూత్ల దగ్గర కూడా ఉండకుండా కొడతారన్నటువంటి ఆలోచనతోనే ఇప్పటి నుంచే ఈ యొక్క మీటింగ్లన్నీ కూడా డిస్టర్బ్ చేయాలన్నటువంటి ఆలోచనతోనే, కుట్రతోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచర వర్గం అధికారుల్ని భయపెట్టి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వకుండా పర్మిషన్ లేదని చెప్పేసి వాయిదా పడేటువంటి సిస్టాన్ని తీసుకొచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గులు చేసేటువంటి దుర్మార్గాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది. త్వరలోనే వీళ్ళకి పాడిగట్టేటువంటి రోజులు దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి వస్తున్న జనాకర్షణ చూసి తట్టుకోలేకే భీమవరం పర్యటనకి హెలీప్యాడ్ ప్రాంతంలో హెలికాప్టర్ దిక్కుండా అధికారులను అడ్డుపెట్టుకుని సీఎం జగన్ ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ని గద్దె దింపడం ఖాయం. టీడీపీ జనసేన పొత్తులో రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.